నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. కుక్కతోక ఎప్పటికీ వంకరే అన్న తరహాలో పాకిస్తాన్ నీచపు బుద్ధి కూడా ఎప్పటికీ మారదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్తో కాళ్లబేరానికి వచ్చిన పాక్ పైకి శాంతి చర్చలు అంటూనే లోపల మాత్రం కుయుక్తులు పన్నుతోంది. అవును, భారత్తో ఎలాంటి చర్చలకైనా రెడీ అని చెబుతుంది పాక్. కానీ లోపాయికారిగా చైనాతో కుమ్మక్కై భారత్ను దెబ్బతీసేందుకు చూస్తుంది. అలా అని దాయాది దేశానికి భారత్తో ముఖాముఖి తలపడే దమ్ము ధైర్యం ఏమాత్రం లేదు. అందుకే డ్రాగన్ కంట్రీ చైనాతో కలిసి ఇండియాను దొంగ దెబ్బ తీసేందుకు ప్లాన్ రచిస్తోంది. అందుకే శ్రీలంకను అడ్డు పెట్టుకొని భారత నౌకలను టార్గెట్ చేసిందా అంటే అవుననే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత అంటే మే 12 నుంచి చైనా యాక్టివిటీస్ మరింత అనుమానాస్పదంగా మారాయి. శ్రీలంకకు దక్షిణ తీరంలో ఓ యుద్ధ నౌక దొంగచాటుగా భారత్పై కన్నేసి ఉంచిందని తెలుస్తోంది. అంతేకాదు మే 13 నుంచి దాని కదలికలు భారత్ అతి దగ్గరగా కనిపిస్తున్నాయి. దాన్ని పరిశీలించి చూస్తే చైనాకు చెందిన గూఢాచారి నౌక డాయంగ్ ఈ హావోగా తెలిసింది. అయితే ఈ నౌక ఏం సముద్రంలో సరదాగా చక్కర్లు కొట్టేందుకు రాలేదు. దీనిలో అధునాతన రాడర్ వ్యవస్థ, సెన్సర్లు ఉన్నాయి. మామూలుగా ఇది సముద్ర డేటాను సేకరిస్తుంది, కానీ దాని కదలికలను బట్టి చూస్తే భారత్ పైన ఫోకస్ పెట్టిందనిపిస్తుంది. ఇండియా టార్గెట్గానే బంగాళాఖాతం నుంచి హిందూ మహాసముద్రం వైపుగా ఆ నౌక కదులుతున్నట్లు తెలుస్తోంది. అయితే చైనా నౌక కదలికలతో భారత్ మరింత అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే మే 12 నుంచి ఆ యుద్ధ నౌక డైరెక్షన్స్ ను ఇండియా నిశితంగా గమనిస్తూ వస్తోంది. ఆ చైనా గూఢాచారి నౌకలో ఉన్న అధునాతన సెన్సర్లతో మన INS విక్రాంత్ సహా భారత్ యుద్ధ నౌకల కదలికలు అన్నింటినీ పసిగట్టేందుకు అవకాశం ఉంది. పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత సముద్రంలో చైనా నౌక కనిపించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్తాన్కు తమ మద్దతు ఉందని సంకేతాలు పంపడంతో పాటు నిఘా సమాచారాన్ని సేకరించడానికి ఈ నౌకను మోహరింపు చేసి ఉంటారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఒకవేళ కరాచీపై భారత్ దాడి చేసేందుకు ప్రయత్నిస్తే వాటిని ముందుగానే పసిగట్టి ఆ సమాచారాన్ని పాక్కు తెలియజేసేలా ఈ నౌక పనిచేసే ఛాన్స్ ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRIలో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPEC నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్టు మొదటి నుంచి భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. CPEC ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే పాకిస్తాన్లో పరిస్థితులు అనుకూలంగా ఉండటం చైనాకు కీలకం. ఈ కారణంగానే పాకిస్తాన్కు చైనా సహకారం అందిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. హిందూ మహాసముద్రంలో ఈ విధంగా చైనా నౌకల కదలికలు ఉండటం ఇదేం మొదటిసారి కాదు. 2024లోనూ యువాన్ వాంగ్ 6 వంటి నౌకలను మోహరించింది. ఈ ప్రాంతంలో భారత్ ఆధిపత్యాన్ని సవాలు చేసే టార్గెట్గానే దాయాది దేశాలు ప్రయత్నాలన్నీ ఉన్నాయన్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా ఈ పరిణామాలన్నింటినీ ఇండియన్ నేవీ నిశితంగా పరిశీలిస్తోంది.